హాయ్ అండి. ఈరోజు మనం బియ్యం పిండితో చెక్కలు ఎలా చేసుకోవాలో మీకు సింపుల్‌గా చేసి చూపిస్తాను. ముందుగా మనం బియ్యం పిండి జల్లించుకొని, అందులో పొట్టు ఏమీ లేకుండా కొంచెం నీట్‌గా ఉంచుకొని, అందులో కొంచెం సాల్ట్ అది వేసుకొని, లైట్‌గా మీ ఇంట్లో వెన్న ఉంటే అది కూడా వేసుకోండి కలుపుకున్నప్పుడు. ఎందుకంటే అది వేసుకుంటే మనకు కొంచెం ఎక్కువ క్రిస్పీనెస్ వస్తుందనమాట. నెక్స్ట్ కొంచెం శనగపప్పు, పెసరపప్పు కొంచెం నానబెట్టుకొని, ఆ తడి అంతా పోయాక ఆ 2 పప్పులు కూడా దీంట్లో కలుపుకోండి, పిండిలోనే కలుపుకొని నెక్స్ట్ కొంచెం మిక్సీ గిన్నెలోని పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం కొంచెం అనమాట. జీలకర్ర, ధనియాలు ఈ 4 కొంచెం కచ్చాపిచ్చాగా వేసుకొని ఈ పిండిలో కలుపుకొని చూడండి. ముందు నేను ఎలా చేసుకున్నానో అప్పడాల్లాగా, అలాగ అప్పడాల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. చాలా సింపుల్. ఇది మనకి ఈవినింగ్ స్నాక్ ఐటెమ్ కింద బావుంటుంది. అలాగే పప్పుచారుతోని మనకి పక్కన సైడ్ డిష్‌గా కూడా బావుంటుంది. ఇది కూడా ఈ డిష్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నాకైతే ఐటెమ్ బాగానే వచ్చింది. చూడండి లాస్ట్‌లో క్రిస్పీనెస్ కూడా మనకు బాగా వచ్చింది. చూడండి విరుపుతుంటే ఎలా సౌండ్ క్రంచీ క్రంచీగాన. అలాగే మీకు ఎలా వచ్చిందో మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.